అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీన ముసాయిదా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వానికి ఫైల్ చేయడంతో గెజిట్ విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇటీవల 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే జీహెచ్ఎంసీలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీలను విలీనం చేయాలని ఈ నెల 25న జరిగిన కేబినెట్ ఆమోదించింది. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీన ముసాయిదా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వానికి ఫైల్ చేరడంతో గెజిట్ విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇటీవల 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో చట్టం చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆర్డినెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే జీహెచ్ఎంసీలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీలను విలీనం చేయాలని ఈ నెల 25న జరిగిన కేబినెట్ లో ఆమోదించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీన ముసాయిదా ఆర్డినెన్స్ కి గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది. ప్రభుత్వానికి ఫైల్ చేయడంతో గెజిట్ కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది త్వరలోనే. ప్రభుత్వం ఇటీవల 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదించడము, దాని తర్వాత వెంటనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి పంపించడం కూడా మనందరికి కూడా తెలిసిందే. దాని తర్వాత ప్రధానంగా జీహెచ్ఎంసీలో కూడా ఆమోదం పొందిన తర్వాత వెంటనే దీనికి సంబంధించినటువంటి గవర్నర్ కూడా గెజిట్ చేసి ఏదైతే గవర్నర్ కూడా పంపించినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలుసు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు గవర్నర్ ఈ యొక్క ముసాయిదాకి సంబంధించి కూడా ఆమోదం తెలిపినటువంటి విషయం మనకు అర్థమవుతోంది. మరోపక్క విపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కూడా ఈ అంశాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ప్రభుత్వ వాదన మరో రకంగా ఉంది. సిటీ శివార్లో ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ ను జీహెచ్ఎంసీలో కలిపితే ఏమి లాభం, ఎవరికి లాభం అని రాజకీయ పార్టీలు అంటున్నటువంటి నేపథ్యంలో పలు విశ్లేషణలు కూడా చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తున్న ప్రభుత్వానికి సంబంధించి వీటి విలీనంతో దేశంలోనే పెద్ద విస్తీర్ణం గల సిటీగా అవతరిస్తుందనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడున్న 625 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి నగరం సంబంధించి జీహెచ్ఎంసీ ప్రజెంట్ 2000 కిలోమీటర్ల మేరకు కూడా పరిధిని పెంచుకుంటుందనేది కూడా వారు చెప్పినటువంటి సందర్భం ప్రభుత్వ వాదనగా వినపడతా ఉంది. ప్రభుత్వానికి భవిష్యత్ విజన్, భవిష్యత్ లక్ష్యం వాటిని అందుకునేందుకే అనుసరించాల్సిన వ్యూహాలు ఉన్నాయని, అందుకే తెలంగాణ రైజింగ్ 2047 ఆన్ గోల్ తో ప్రభుత్వం ముందుకెళ్తుందనేది కూడా ప్రభుత్వం వారి యొక్క వాదనను వినిపిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీని విస్తరిస్తున్నామని, చుట్టూరా ఉన్నటువంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ప్రజలకు సరైన మౌలిక వసతులు, రోడ్లు, మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రధానంగా ఇది ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మాకు కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ అందుబాటులో ఉన్న అన్ని వసతులు అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అనేది కూడా ఆ 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపినట్టు కూడా చెప్పడం జరిగింది. దేశంలోకెల్లా అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరిస్తే అభివృద్ధిలో అటు ఏదైతే తారతమ్యాలు ఉండవనేది కూడా చెప్తా ఉంది. బడంపేటలో లాంటి ఏదైతే నగర శివార్లు ఉన్నటువంటి బడంపేటలో ఒక తీరు, ఉప్పల్లో మరో తీరు, మేడ్చల్లో మరో తీరుగా ప్రజలకు మౌలిక వసతులు ఉండడం లేదనేది కూడా ప్రభుత్వ వాదనగా వినపడుతోంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ లో అందించే అన్ని వసతులు కూడా ఏదైతే విలీనం చేసినటువంటి మున్సిపాలిటీలో కూడా అందించడానికే జీహెచ్ఎంసీలో విలీనం చేసినట్టు కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. మొదట్లో జీహెచ్ఎంసీ సంబంధించి 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జీహెచ్ఎంసీ ఏర్పడిందని, ఆ తర్వాత ఇంత పెద్ద ఎత్తున నగరాన్ని విస్తరించడంతో ఇదే మొదటిసారి అనేది కూడా ప్రభుత్వం వారి యొక్క వాదన వినిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరొక వాదన మా ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్, బెటర్ ప్లానింగ్, బెటర్ ఫండ్, ఏదైతే యూటిలైజేషన్, బెటర్ ఏదైతే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి బెటర్ కోఆర్డినేషన్ ఉండాలనేదే మా తాపత్రయం అనేది కూడా ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ జీహెచ్ఎంసీ జనాభా 1,45,00,000 ఉండగా ఓఆర్ఆర్ వరకు నగరాన్ని విస్తరిస్తే దాదాపు 1,70,00,000కు పైగా జనాభా చేరుకుంటుందని కూడా
దాంతో పాటుగా త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో కూడా దాదాపుగా 2 కోట్లకు చేరే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఇలా అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయనేది కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో వీటి విలీనం తోటి నగర విస్తీర్ణం పెరుగుతుంది అనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే 25వ తారీఖున కేబినెట్ లో ఆమోదించడము, తదుపరి జిహెచ్ఎంసీ కౌన్సిలింగ్ పంపించడము, దీనికి సంబంధించి కూడా ముసాయిదాను అటు గవర్నర్ కి పంపించడము, గవర్నర్ ఆమోదం తెలపడం అనేది కూడా చాలా ఫాస్ట్ గా జరిగిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ఈరోజు జిహెచ్ఎంసీకి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి శ్రీధర్ బాబు. త్వరలోనే జిహెచ్ఎంసీకి సంబంధించి ప్రజలకు వసతులు మరింత మెరుగ్గా తొందరగా అందే విధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలా, 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలా అనేది కూడా మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూడాలి భవిష్యత్తులో నగర విస్తీర్ణం ఎలా పెరగబోతుంది, ప్రజలకు ఎలాంటి మౌలిక వస్తువులు రాబోతున్నాయి, ప్రభుత్వం అంటున్నట్టు ఈ హైదరాబాద్ నగరాన్ని 2 కార్పొరేషన్లుగా మార్చబోతారా, 3 కార్పొరేషన్లుగా మార్చబోతారా అనేది చూడాలి. ముందుగా అయితే ఈ యొక్క జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో వీటి విలీనం ప్రక్రియ అయితే ఒక రకంగా పూర్తయింది అనేది కూడా మనం చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వంశీ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.